హలో హాయ్ అందరికీ. నేను ఎక్కడున్నాను తెలుసా? ఇప్పుడు రణమండలి కొండ అంటే ఆదోని రణమండలి కొండ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ కొండకి కొన్ని కథలు కూడా ఉన్నాయి. అవి మీకు రన్నింగ్లో చెప్తాను. చూడండి, వీడియో చాలా బాగుంటుంది. దేవస్థానం చుట్టుముట్టు పక్కల చూడండి మొత్తం ఎలాగుందో. మొత్తం థాయిలాండ్ చెట్లు, మొత్తం అడవిలకు ఉంది మొత్తం ప్రాంతం. మనం ఇక్కడ చూసినట్టయితే మొత్తం ద్వారమందిరం. మనం ఇట్టే చక్కగా పోవాలా. మనము ఫస్ట్ బయలుదేరుతాం. చూడండి, చాలా బాగుంది. మొత్తం ఈ ఇరువైపులో మొత్తం కొండలు, అటువైపు ఇటువైపు చూసుకున్న మొత్తం కొండలు ఉన్నాయి. వాళ్ళు ఉండే అంతా వీళ్ళు ఈ విగ్రహం దాతలు వీళ్ళు. ఇక్కడ ముందుకు మనం చూసినట్టయితే శ్రీ 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 వినాయక స్వామి పాదాలు, ఆయన విగ్రహం ఉంది. ఫస్ట్ మనం గుడిలో పేకి ఎక్కాలంటే ఆయన ఆశీర్వాదం తీసుకొని మనం ముందుకు కదలాలి. మన స్టార్టింగ్లోనే ఉంది. ఆయన దర్శనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మనం అలా పోతూ ఉంటే మెట్లు సేమ్ ఎట్టుందంటే మన తిరుపతి మెట్లు ఎలా ఉండవో అలా కొండకి అట్లా ఉండయి. ఎక్కడికే చాలా టైం పడుతుంది. రన్నింగ్లోనే మనం కొన్ని చెప్పుకుందాం. ఇక్కడ మనం చూస్తుంటే మన కాసేపు ముందు పోయిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది. ఇది కొన్ని తరాలు వెళ్ళిపోయింది. ఈ మర్రి చెట్టు ఆడ ఉంది, మొత్తం కొన్ని తరాలు అయిపోయింది. చూడండి ఎలా ఉందో. మొత్తం ఊడలు, మొత్తం ఆ బండ మీదనే మొత్తం చెట్టు పెరిగింది. అది ఇక్కడ ముందుకు చూస్తే మన ఈడేమైందంటే ఇక్కడ నీళ్ళు ఓన్లీ కొండలో నుంచి నీళ్ళు ఊటలకు వస్తున్నాయి. ఆ నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిదని చల్లుకున్నాం. ఇంకా ఇక్కడ చూస్తుంటే మా చెల్లెలు కొడుకాడ మా మేళనుడు చిన్నోడు. చూడండి ఫ్రెండ్స్, మనం చాలామంది పోయినాం. వాటికి ఇద్దరం కనీసం అంటే 6 కుటుంబాలు పోయినాం పోయి కొండ మీదకి. శ్రీ సంతాన ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది. చాలామందికి పెళ్ళి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయినా కూడా కొంతమందికి సంతానం కాలేని వాళ్ళు కూడా ఉండరు. చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈయనని మొక్కిపోయిన తర్వాత కూడా పిల్లలు అయినారు. చాలామంది బాపునయ్య వాళ్ళు కూడా చెప్పినారు. చూడండి విగ్రహం మొత్తం ఇవల్ల చూడండి ఒకసారి. కరెక్ట్ కొండ కింద ఉంది. మనం పోయే దావులనే గుడి వస్తుంది. చూడండి ఒకసారి. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మవారు విగ్రహం వస్తుంది. అందుకు స్ట్రైట్ మనం చూస్తే ఇక్కడ శివాలయం ఉంది. చూడండి, దిగిట్లో అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ మొక్కి దాని స్ట్రైటే మనకి శివాలయం ఉంది. చూసుకోగా ఒకసారి చూడండి, శివలింగం కనబడుతుంది మనకి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇటు ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏముందంటే మా అంతా భోజనాలు తీసుకున్నాం. హోటల్లో భోజనాలు కట్టించుకొని వచ్చాం. కొంతమంది వాళ్ళు కొంచెంసేపు, నేను కొంచెంసేపు అలా ఇది మోసుకొని పోతున్నాం. ఎట్టో అట్లా కింద మీడ వరకు పేరు వరకు వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, మంచికి ఇటుకు వస్తాకల్లే మొగాలు చెప్పలు, మంచికి ఆయాసం, మంచికి ఎట్టుందంటే అట్టుంది. చాలా చాలా మంచికి ఎగబోసలకు వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విగ్రహం ఉంది స్వామివారిది, పాదాలు. తర్వాత పేకెక్కితే మెయిన్ స్వామివారి రణమండలి ఆంజనేయ స్వామి నిలిచినది. ఆయన సజీవంగా ఇప్పుడు ఉన్నాడు అంటాడు. చాలామంది ఆడ బాపనయ్య కూడా అడిగితే ఆయన ఇప్పుడు కూడా అర్ధరాత్రి ఏంటంటే ఈ సకాలం మొత్తం ఎవరు ఉండరు, ఈ బయలు ఎవరు ఉండరు. మొత్తం వాకింగ్ లేచిపోతారంట. కానీ మళ్ళా ఉదయాన్ని వచ్చి చూస్తే కంపల్సరీగా ఉదిగడ్డి అనేది అంటుకుంటూ ఉంటుందంట. అది కంపల్సరీగా ఉదిగడ్డి అంటించి పోయింటంట. అది మళ్ళీ ఆ దేవుని మహిమ అనేది ఇంకా ఇప్పుడు కూడా మనకి అట్లే ఉంది. చూడండి రణమండలి. మనం ఆంజనేయ స్వామిని ఎక్కడ చూసినా దక్షిణం వైపే ఉంటాడు ఆంజనేయ స్వామి. కానీ ఈడ మాత్రం ఓన్లీ తూర్పు వైపు మాత్రమే ఉండేది. మా వాళ్ళు చాలామంది చూడండి గంట కొట్టాలని చాలామంది ప్రయత్నించారు. కొడుతూనే ఉంటుంది, కొట్టలేకపోతున్నారు. చాలా పెద్ద గంట. మనం వీటిని చూస్తామని చూడండి. వీటిని చూస్తే మొత్తం ఎంత దూరం ఉందిగో
ఆ లాస్ట్ ఇంకా మన కొండల కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కాలనుకుంటే చాలా కొండలు ఉన్నాయి ఇంక ఎక్కనీకి. ఎందుకంటే ఇది ఒక్క కొండ ఎక్కనీకనే మాకు ఈ సుక్కలు కనపడినాయి. ఇగో ఈ కింద నుంచి మనం ఇట్లా వచ్చినాం ఇట్లా. కానీ ఇటు నుంచి లొకేషన్ చూస్తే ఒక రేంజ్లో ఉంది ప్లేస్ మాత్రం. కానీ ఎప్పటికైనా మీకు వీలైతే ఒకసారి ఆదోని రణమండల కొండకి కంపల్సరీగా వెళ్ళండి. మీకు బాగుంటుంది లొకేషన్స్ అని, ఉన్న కొండలు, ఆ దేవస్థానాలు చూస్తే మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇగో చూడండి, అవతల కొండ పైన మళ్ళీ ఆడొక గుడి. ఆ గుడికి ఎక్కుదామని మా వాళ్ళు చెప్పినారు కానీ ఇంక ఆడ ఎక్కేది ఇంక వీటికే మంచికి దేవుని ఆశీర్వాదం కలిగింది. ఇంక అక్కడ పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అబ్బా అని చెప్పి అక్కడికి పోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఆయన విగ్రహం పక్కలే రాముల వారి గుడి పెట్టినారు. చాలా బాగుంది. మొత్తం చుట్టుముట్టు హరాం ప్లేస్ మాత్రం విశాలంగా ఉంది ప్లేస్. చూడండి పేకి ఎక్కుతాను చూడండి, ప్లేస్ మాత్రం బాగుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అది. ఇక్కడ పక్కనే శ్రీరాముల వారి గుడి పక్కనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సాక్షాత్తు ఆ రాముల వారే కళ్ళు తెరిచి చూసినట్టు అనిపిస్తుంది మనకి కదా. అసలు ఊహించుకుంటేనే ఆ కళ్ళ చూస్తుంటే నాకు చాలా ఆనందంతో వెలిగిపోయింది అసలు. చూడండి ఒకసారి ఆ తండ్రి ఆ తల్లి గారు ఎలా చూస్తున్నారు. ఇక్కడ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా పక్కనే ఉంది. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటే మగవాళ్ళు చొక్కా వదిలి పోయి దర్శనం చేసుకొని రావాలంట. అసలు ఆడపిల్లలకి అయితే లోపలికి ప్రవేశం లేదు, బయట ఉండి దర్శనం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తత్వమసి అయ్యప్ప స్వామి తండ్రి. ఇక్కడ దర్శనం చేసుకొని మేము ఇంకా ఇట ముందుకి ఇంకా చూద్దామని చెప్పి ఇట్టే వచ్చాం ఫ్రెండ్స్. చూస్తే ఇక్కడ ఏముంది జరుగుతుందంటే మొగుడు ఎక్సైజ్ చేస్తున్నాడు. మేము ఏమని గోలు పెట్టామంటే తను ఎవరి వైపులు వాళ్ళు ఎత్తుకొని ఆ గంట కొట్టిన వాళ్ళకి 5 సార్లు కొట్టిన వాళ్ళకి ప్రైజ్ అని పెట్టినాము. ప్రతి ఒక్కరు ట్రై చేశారు. దాంట్లో 1-2 మాత్రమే గంట 5 సార్లు కొట్టారు. మిగతా వాళ్ళు కొట్టలేదు. చాలా మాకు ఇది ఇంత ఒక సందడిలా కనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఆ కొంతసేపులో. లాస్ట్ మా బావ ఒక్కడే ఉన్నాడు. ఇంకా మా అక్క మా బావ ఎత్తుకోలేకపోతున్నాడు మా అక్కని. తర్వాత ఎలాగా ఎత్తుకొని కొట్టినాడు. గంట కొట్టింది మా అక్క ఫస్ట్ కొట్టింది. తర్వాత వేరే వాళ్ళు మా అన్న కొడుకు వైఫ్ గంట కొట్టినారు అంతే. అంత మించి ఇంకే కొంతమంది 2 సార్లు 3 సార్లు కొట్టినారు అంతేగాని ఇంక మళ్ళీ కొట్టలేదు. అంతా కొట్టినారు. చూడండి చాలా హ్యాపీగా అనిపించింది మాకు కొంతసేపులో. అసలు మా ఎప్పుడు కలిసలేదు చూడు, ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు కలిసడం, అందరం కలిసి ఇట్లా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు. లాస్ట్ ఒక్కడే మా అన్న కొడుకు లాస్ట్ ఉన్నాడు. మా కోడలు మా కొడుకు ఇక్కడ వాళ్ళు లాస్ట్ ఫైనల్ వాళ్ళతో కొట్టించారు. వాళ్ళే గెలిచారు లాస్ట్. కొండలలో ఉంది రస్తా. నాగమ్మ తల్లి నాలకట్టేది మొత్తం నాగ పుట్టది, మొత్తం సెట్ అయిపోయింది, మొత్తం రాయి అయిపోయింది. ఇక్కడ రాలే ఆడోడు తీసుకున్నాం. జమ్ము శత్రు పెట్టినారు. దీనిలో పచ్చముండ చేసేసాడు.
అంతా ఒకటే తాను కూర్చొని భోజనాలు చేసి ఇంకా కొన్ని ప్రదేశాలు కొండలు అట్లా ఉండాలంటే లొకేషన్ ఆ బయలు లొకేషన్ మొత్తం చూసినాము. చూసి ఇంకా చిన్నగా ఇంటి రసపట్నం ఫ్రెండ్స్. చూడండి వీడియో చాలా బాగుంటుంది. మీకు కొంచెం టైంపాస్ లాగా కనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు టైంపాస్ లాగా కనిపించుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మరిన్ని వీడియోలతో నేను మీ బాలయ్య BJK. గుడ్ బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.